రెండున్నరేళ్లు గడిచిన రాష్ట్రంలో యూరియా కష్టాలు తప్పట్లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నులు సరిపడా యూరియా దొరకక నిరసనలు తెలిపే పరిస్థితి దాపురించింది. జిల్లా రూరల్ మండలం గాంధీనగర్ రైతులు రోడ్డెక్కారు. బాన్స్వాడ నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై అన్నదాతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యూరియా కావాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. సొసైటీలు రైతులకు సరిపడా యూరియా సప్లై చేయడం లేదని వాపోయారు. యాప్ విధానం ద్వారా యూరియాను బుక్ చేసుకోవడం కష్టంగా ఉందని, మాన్యువల్గా యూరియాను అందించాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు వెంటనే యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రతి రైతుకు ఇప్పుడు యూరియా అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ రైతుకు సప్లై చేయలేకపోతున్నది. కావున కంపల్సరీ ప్రతి రైతుకు యూరియా కావాలి. బుకింగ్ సిస్టమ్ పెట్టిండు కొత్తగా. ఆ బుకింగ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ ఉన్నది. ఆన్లైన్ ఇప్పుడు రైతు దగ్గర, ప్రతి ఒక్క రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ కావాలంటే ఎక్కడ ఉంటుంది? వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకు బుకింగ్ చేసే విధానం తెలుస్తలేదు. దీని ద్వారా రైతులకు కష్టాలు వస్తున్నాయి. ప్రతి దగ్గర ఇంతకుముందు ప్రతి దగ్గర సిస్టమ్ లేదు. రైతుకు ఎప్పుడు యూరియా కావాలన్నా ప్రతి గవర్నమెంట్ యూరియా ఇచ్చింది. ఇప్పుడు ఎవరికి లేని ఆంక్షలు రైతులకి ఒక్కళ్ళకు ఆంక్షలు విధిస్తే ఇప్పుడు రైతులు ఎక్కడికి వెళ్ళాలి? తెలియని వాళ్ళకు బుకింగ్ సిస్టమే తెలుస్తలేదు. యూరియా అవసరం ఉన్నది. పంటకు అవసరం ఉన్నప్పుడు యూరియా, మిగతా వాళ్ళకి లేని ఆంక్షలు, ఒక కార్పొరేట్ వాడికి ఆంక్షలు లేవు, ఒక బిజినెస్ చేసేవాడికి లేవు, ఎవరికి లేవు. ఒక రైతుకే ఆంక్షలు ప్రతి దాని మీద. సమయానికి యూరియా ఫర్టిలైజర్ ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని మన రాష్ట్రం, ఒక రాష్ట్రంలోనే యూరియా దొరకడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మనకి యూరియా లభించడం లేదు. ఈ యూరియా లభించడం, రైతులకు యూరియా దొరికినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎందుకండి? మంచి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో యూరియా ఎంత కావాలంటే దొరికేది. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఈ పరిపాలన చేస్తున్నటువంటి రైతులకే బాగా నష్టం చేస్తున్నాడు, రైతులకే బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి రైతులందరూ కలిసి ధర్నా చేయాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడ రాజపల్లి గ్రామంలో సొసైటీ దగ్గర ధర్నా చేస్తున్నామండి. ఈ రేవంత్ రెడ్డి పాలన దించేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రైతే రాజు అంటారు కానీ రైతు ఎక్కడ రాజు లేడండి. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఇప్పుడు నాయకుడు కానీ, రాజకీయ నాయకులే బాగుపడుతున్నారు కానీ ఒక రైతు బాగుపడే పరిస్థితి లేదు. ఇప్పుడు యూరియా దొరకనటువంటి పరిస్థితి మా రైతాంగానికి ఉంది. ఈ రేవంత్ రెడ్డి యూరియా ఒక సంజీవని రేవంత్ రెడ్డి ఇప్పుడు గాంధీ విగ్రహం స్థాపన చేస్తా అంటున్నాడు. అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి చేస్తాడండి ఈ రేవంత్